సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కొలెస్ట్రాల్ని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం. మనం రోజును ఎలా మొదలు పెడుతున్నామనే దాని మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని అలవాట్లు మన రక్తంలోని కొలెస్ట్రాల్ మోతాదులను నియంత్రణలో ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజును గోరువెచ్చని నిమ్మరసంతో మొదలుపెట్టాలి. దీంతో కొవ్వులు కరగడం మొదలు పెడతాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన నిమ్మరసం చెడు కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గించి గుండె రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడకుండా సహాయపడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల రోజంతా శరీరంలో నీటి పరిమాణం తగ్గిపోకుండా ఉంటుంది. పీచు పదార్థం ఉదయం తీసుకునే అల్పాహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఓట్స్, షియా విత్తనాలు, యాపిల్స్, అరటిపండ్లు ఆహారంలోని కొలెస్ట్రాల్ను శరీరం శోషించుకోకుండా నిలవరిస్తాయి. ఈ అలవాటులో చెడు కొలెస్ట్రాల్ శోషణ తగ్గడంతో పాటు ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా బరువు కూడా అదుపులో ఉంటుంది. నట్స్ ఉదయం గుప్పెడు బాదం, వాల్నట్స్, అవిసె గింజలను తీసుకోవడం ఆరోగ్యకరం. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యకరమైన కొవ్వులు, అత్యధిక సాంద్రతతో కూడిన లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తాయి. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ను కుంటిపరుస్తాయి. అయితే అధిక క్యాలరీలు కలిగి ఉండే ఈ నట్స్ను పరిమితంగానే తీసుకోవాలి. ఒత్తిడి కొలెస్ట్రాల్ మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించే ధ్యానం, యోగా ఉదయాన్నే సాధన చేయాలి. కొన్ని నిమిషాల ధ్యానం ఒత్తిడిని తగ్గించి మానసిక స్పష్టతను సమకూరుస్తుంది. అలాగే శ్వాస వ్యాయామాలకు కూడా ఉదయాన్నే కేటాయించాలి. ఉదయం తీసుకునే అల్పాహారంలో మాంసకృతులు, పీచు ఎక్కువగా పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు తీపికి దూరంగా ఉండాలి. పరగడుపున కాఫీ టీలకు బదులుగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఈరోజు మనం కొలెస్ట్రాల్ని ఎలా నియంత్రించాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.